అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. హైదరాబాద్ మహానగరంలో పెద్దలు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మహానగరంలో ఇవాళ హైడ్రా పేరిట ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకం వల్ల బాధితులైన సోదరులు సోదరిమణులు మీరందరూ కూడా గతంలో 2-3 సందర్భాల్లో మూసీ వల్ల హైడ్రా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు తెలంగాణ భవన్కి ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు సహాయంగా నిలబడండి, మాకు అండగా ఉండండి నేను అడిగినప్పుడు మరి ఆనాడు మూసీ బాధితులైతేనేమి హైడ్రా బాధితులైతేనేమి మా వంతుగా కొంత ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇదే నిమిషంలో ఈరోజే ఈ గంటకే హైడ్రా ఈరోజు చంద్రాయన్ గుట్టలో ఒక పిల్లల స్కూల్ని కూలగొడతా ఉంది. ఇంకోవైపు అమీన్పూర్లో ఇదే నిమిషంలో ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఎవరం కూడా నిజానికి అన్యాయాన్నో అక్రమాన్నో వాటిని సమర్థిస్తున్న వాళ్ళం కాదు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయం ఒకసారి ఆలోచించుకుంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా మీకు నిర్మాణాలే కనబడతాయి, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు చేసుకున్నాం. రాజధాని నడిబొడ్డున మీకు తెలుసు వైట్ హౌస్నే తలదన్నే విధంగా సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం, సచివాలయ భవనం కట్టుకున్నాం, దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. అట్లాగే ఇన్నోవేషన్ క్యాపిటల్గా చేసుకోవడానికి టీ హబ్ అని పెట్టుకున్నాం, టీ వర్క్స్ అని పెట్టుకున్నాం, వి హబ్ అని పెట్టుకున్నాం, వాటిని కూడా కట్టుకున్నాం. ఈ బిల్డింగ్ పక్కనే తెలంగాణ భవన్ పక్కనే మీరు చూస్తే బయటికి పోయిన తర్వాత అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొనే పనిచేస్తూ ఉన్నాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. అట్లాగే హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, 42 అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, వాయువేగంతో రోడ్లు అవి నిర్మాణం చేసుకున్నాం. ఒక హైదరాబాద్లోనే కాదు, కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకొని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఊరూరికి మిషన్ భగీరథ పేరిట వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. మరి కరువు నేలగా ఉన్న తెలంగాణ గొంతెండిపోయిన నేలకి నీళ్లు తీసుకొని రావడానికి సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా 2014 నుంచి 2023 వరకు నిర్మాణాలే చేసుకున్నాం. 10 ఏళ్ల మరి పరిపాలనని ప్రతిరోజు అవమానించే రేవంత్ రెడ్డి గారు ఈ 2 నెలల్లో ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు నేను మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కొంతమంది మిత్రులు మీతో మాట్లాడతారు, మీడియా సమక్షంలో వారి బాధ చెప్తారు. కాకపోతే నేను మీకు అందరికీ ముందుగా ఇచ్చే మాట ఒకటే, ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తూ ఉన్నాను, మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు, ఇంకా కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరెవరైతే అన్యాయం జరిగిందో మీకు, ఎవరెవరికైతే నష్టం జరిగిందో మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది. ఆ క్రమంలో ఇది ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా చూడాలని, చూసిన తర్వాత మనం కొద్దిసేపు మాట్లాడుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్లే చేయండి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు, చంపేయండి గొడవ చూపొద్దు. చెప్పుతారు మమ్మల్ని కొట్టి చంపేస్తే సార్, ఇక చంపేయండి సార్. ఇల్లు కూలగొట్టి 3 రోజులు అవుతుంది సార్. బుక్స్ కూడా బయట పడేసి పోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము పొద్దు నుంచి ఏం తినలేదు సార్. ఏం చేస్తారయ్యా మా బాధనే ఉన్నాయి. 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్.
బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. నా భార్య 9 నెలల గర్భం పెట్టుకోండి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఒక ప్రెగ్నెంట్ ఇప్పుడే మీరు చూసింది మీకు స్పష్టంగా అర్థమయ్యేది. పేదవాడికి ఒక న్యాయం, లేనివాడికి రోజు అవమానం, ఉన్నవాడికి ఒక తీరు, లేనివాడికి మరొక తీరు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచించండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా. ఒక ఇంటి గృహప్రవేశం జరిగి ఇంకా వారం రోజులు కాలేదు, జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి వాళ్ళ ఇల్లు నేలమట్టం చేస్తే, కూల్చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఒక జీవితకాలం కష్టపడి పొదుపు చేసి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని హైడ్రా పేరుత మరి కూల్చి పారేస్తుంటే, ప్రెగ్నెంట్ మహిళ అని కూడా చూడకుండా లాగి పారేస్తే, ఈడిచి పారేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా. అయితే పేదవాడికి ఒకలాగా, ఉన్నవాడికి ఇంకోలాగా నేను ఉత్తగానే అంటలేను. అది కూడా మీకు చూపెట్టాలనే, పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే, మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ హైడ్రా విషయంలో పెద్ద ప్రజెంటేషన్ పెట్టారు. ఇది పెద్ద స్క్రీన్ పెట్టి ఇట్లాగే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఎంతమంది అధికారులను కూర్చోబెట్టుకొని మేము చేస్తున్నది ఏదో చాలా గొప్ప పని అన్నట్టుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని, ఇదిగో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు, ఇక్కడ పెద్ద బిల్డర్ కట్టారు. కానీ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి, అంత పెద్ద స్క్రీన్ పెట్టి ఒక 15-20 పేర్లు చెప్పారు ఆయన. అర్ధగంట లోపల 15-20 ప్రాజెక్టులు అక్రమం అన్నట్టుగా, అదేదో చెరువుల్లో కట్టినారన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇవాళ మరి ఏం జరిగింది? ఇవాళ పేదవాడి ఇల్లేమో కూలిపోతుంది, పేదవాడి ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుంది. మరి ఆ 15 ప్రాజెక్టులు మాత్రం ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అట్లాగే అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఏం జరిగింది దీని వెనకాల? ప్రభుత్వ పెద్దలు పేర్లు ఎందుకు చెప్పారు, మళ్ళీ ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎందుకు పోలేదు, ఆ బిల్డర్ల దగ్గరికి ఎందుకు పోలేదు అంటే దీని వెనకాల జరిగింది ఏందో మతలబు మీకే అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ వాస్తవానికి ఎవరికైనా, మధ్యతరగతి అయినా, దిగువ మధ్యతరగతి అయినా, పేదవారైనా తిండి, బట్ట, అట్లాగే ఉండడానికి ఒక రక్షణ, అది గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, చిన్నిల్లు కావచ్చు, దీనికోసం పల్లెటూరు నుంచి ఇక్కడ తరలిస్తూ ఉంటారు. పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు. ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో, డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో, మనం ఆలోచించాల్సి ఉంది. నిజంగానే కాంగ్రెస్ది ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు బట్టి విక్రమార్క గారు కానీ, ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఏమో ఇట్లా ఉన్నారు. ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం, వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. హైడ్రా కమిషనర్ గారిది పెట్టండి. ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా? ఇక్కడేనండి, దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు, అన్ని పెద్దవాళ్ళే. సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్, వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఓటుకెళ్ళి తెస్తారు, లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసం మేము ఆ టైం ఇవ్వమన్నమాట. స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. ఇవాళ వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అంటే, ఆయన చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు, అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట, ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట, పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట. సిగ్గు లేకుండా చెప్తున్నారు. అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు. కాయిదాలు ఉండంగా, కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు, ఎందుకు కూలగొడుతున్నారు, శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట, టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు, అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు. ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే, ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉండేందుకు? అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు. పెద్దవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, ఏ రకంగా ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి,
ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన. ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు, గతంలో ఉన్న చెరువు ఉంది. ఇవాళ ఆ చెరువును పూర్తి చేసి మొత్తం అది ఆయన ఇల్లు, అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు. ఇదివరకు లేదు, ఇప్పుడు అక్కడ వచ్చింది. ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి ఈయన, ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా? కనీసం పోగలుగుతాడా? పోలేడు. నెక్స్ట్, ఈయన పేరు డాక్టర్ జి వివేక్. ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో. ఇదిగో ఆయన ఇల్లు చెరువు FTL లోపల ఉంది చూడండి. ఇది హిమాయత్ సాగర్ చెరువు, అదే ఆయన ఇల్లు రాజభవనం. ఇగో ఇక్కడ చెరువు లోపల ఇల్లు. దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాకుందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా మాకు లేదు అని బిల్డప్లు ఇచ్చే అధికారులు వీళ్ళని ముట్టే ధైర్యం చేయగలుగుతారా? వాళ్ళ ఇంటి దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా? నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా? నెక్స్ట్, ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న, ఆయన పేరు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్డిలో మార్క్ చేస్తుంది. దుర్గం చెరువు బఫర్ లోపల, దుర్గం చెరువు లోపల FTL లోపల ఉంటుంది. సున్నం చెరువులో కట్టిన పేదవాళ్ళకి మాత్రం మీరు టైం ఇవ్వరు. ఎందుకు? మీరు కోర్టుకు పోతారు, కోర్టు స్టే ఇస్తుంది. మీరే కదా అయ్యా ఇల్లు పర్మిషన్లు ఇచ్చింది గతంలో, మీరే కదా ఆనాడు కట్టనిచ్చింది, మళ్ళీ ఎట్లా కూలగొడతారు అని కోర్టు మొట్టికాయలు ఇస్తుందని తెలుసు. అందుకే పేదవాళ్ళకి టైం ఇయ్యరట. కానీ దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం, తిరుపతి రెడ్డి గారికి ఆయనకి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని, ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది, మేమేం చేయాలా? ముఖ్యమంత్రి సోదరుడు కదా, కాబట్టి ఆయన్ని ముట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఇది చూడండి ఇంకా అన్యాయం. చెరువు మధ్యలో, చెరువు కనబడుతుందా చుట్టూ? చెరువు మధ్యలో అగో అది ఆ గెస్ట్ హౌస్. ఎవరిది ఇది? పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్. ఆయనకు మాత్రం ఆయన గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? నెక్స్ట్, ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్. ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది, ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది చూడండి. ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు. పోయే ధైర్యం ఉందా హైడ్రాకి? ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు, చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకున్న ఇల్లు, వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. ఇంకా నెక్స్ట్, ఇది ఇంకా అరాచకం. ఈయన మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే శేర్లింగంపల్లి, ఈయన పేరు ఆరికపూడి గాంధీ. బీఆర్ఎస్లో గెలిచాడు. ఈయనకు ఒక జాగా, ఇది ఎక్కడ? గాజుల రామారం, 11 ఎకరాలు ఆయనది. మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు. చూడండి ఇప్పుడు ఏం చేసినారో. మళ్ళీ అదే అధికారులు, ఇదే హైడ్రా వాళ్ళు దగ్గరుండి, బ్లూ షీట్స్ కనబడుతున్నాయా? బ్లూ షీట్స్, ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానాగా ఆయనకు ఆ 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇవాళ బ్రహ్మాండంగా అక్కడ 11 ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది అక్కడ. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది. ఆ పక్కన ఆయనను మాత్రం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఆయనను మాత్రం ముట్టుకోవట్లేదు. మరి మీకు మాత్రం ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయం ఉంటుందా? ఈ మాట అడిగితే, అంటే కాంగ్రెస్లో చేరితే ఒక న్యాయం, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మీలాగా తన్ని అవతల పడేయాలా? పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు, పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు. నెక్స్ట్, ఇది చూడండి, మూసీ నదిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టు. మొన్న మూసీలోకి నీళ్లు రేవంత్ రెడ్డి గారు నింపి 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 హిమాయత్ సాగర్ అంతా నింపి, ఉస్మాన్ సాగర్ నింపి ఒక్కసారి వదిలితే ఆ నీళ్ళన్నీ మొత్తం మూసీలోకి వచ్చినాయి. మూసీలో, ఇది మూసీ నది, ఇది చూసేది మీకు కనబడేది మూసీ నది. ఆ మూసీలో అడ్డంగా కట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. దాన్ని ఆపే అధికారం కానీ దాన్ని ఆపే ధైర్యం కానీ హైడ్రాకుందా? ఆకాశం అంత అంతస్తులు కడుతుంటే కూడా, ఆకాశం అంత పెద్ద కడుతుంటే కూడా అదేమో వాళ్ళకి కనబడదు. దీన్ని మాత్రం అడ్డుకోరు. దీన్ని అడ్డుకునే మంత్రులై ముట్టరు, పెద్ద పెద్ద నాయకులే ముట్టరు. పెద్ద పెద్ద నాయకులకు పోలీసులే మంచిగా దగ్గర ఉండి, ప్రభుత్వమే దగ్గర ఉండి ఇవాళ హైడ్రాని మేము వ్యతిరేకిస్తున్నామంటే ఇక దీనికి వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం బ్లాక్మెయిల్కి, వేల కోట్లు సంపాదించడానికి, బిల్డర్లను బెదిరించడానికి, వాళ్ళ దగ్గర డబ్బులు లాగడానికి బ్లాక్మెయిల్ టూల్ లాగా వాడుతున్నది హైడ్రాన్ తప్ప పేదలకు కానీ ప్రజలకు కానీ ఏ లాభం జరగలేదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మంచి పని చేస్తే మేము ఎందుకు వద్దంటాం? ఇంకా దారుణం ఏమంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఢిల్లీలో, ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. कांग्रेस पार्टी यहाँ पे गरीबों की लड़ाई लड़ेगी और यहाँ पे जो हो रहा है बिल्कुल गलत हो रहा है।
और इसके खिलाफ कांग्रेस पार्टी हर इंच पे लड़ेगी, हम छोड़ने वाले नहीं है। लड़ाई लड़ रहा है वो मोदी वो सही ठीक है, मगर बुलडोजर मेरे शरीर के ऊपर से निकलेगा। अगर यहाँ निकलेगा तो मेरे ऊपर से निकलेगा। బుల్డోజర్ మేరే శరీర్ కే ఊపర్ సే నిక్లేగా అంటే ఏంది? బుల్డోజర్ పోతే నా పెయి మీదకి వెళ్ళిపోవాలి, నా శరీరం మీదకి వెళ్ళిపోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి అక్కడ బుల్డోజర్ కింద పడుకుంది రాహుల్ గాంధీ గారేనా? అంటే ఢిల్లీలో యూపీలో బుల్డోజర్ నడిస్తేనేమో రాహుల్ గాంధీ కోపం వస్తుంది. అదే తెలంగాణలో బుల్డోజర్ వచ్చి నీ ప్రభుత్వం, నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేదల పుట్టగొడుతుంటే నీ ప్రభుత్వమే రిజిస్టర్ చేస్తుంది బిల్లులు, నీ ప్రభుత్వమే వచ్చి కూలగొడుతుంది, నీ ప్రభుత్వమే పట్టాలు ఇస్తుంది, నీ ప్రభుత్వమే వచ్చి కూలగొడుతుంటే ఎక్కడున్నారు రాహుల్ గాంధీ గారు? కనీసం ఫోన్ చేసి ముఖ్యమంత్రికి చెప్పొస్తలేదా? చేయకయ్యా ఈ పని, తప్పు పని చేస్తున్నావు అని చెప్పే ధైర్యం కూడా లేదా? ఇక్కడ నుంచి వచ్చే డబ్బులు మూటలు ఆగిపోతాయనా? ఏంది నీ భయం? ఇంకొక మాట నెక్స్ట్ కూడా చూడండి ఒకసారి. నీళ్ళు కూడా పోయిందమ్మా. ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు కూడా పోయింది? ఇప్పుడు మరి ఏడికి పోవాలి మరి? ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు అంటే మీరు కబ్జా చేసిరా? ఇక్కడ విచిత్రమైన విషయం ఇది కొండాపూర్, శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో ఈ సైటు. ఇక్కడ 1980లో ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పటికి బతుకున్నారు, 84 దాకా. ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహకం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. దాని పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో. ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది. అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూకితే ఇది వాళ్ళ ఆక్రోషం. నేను ఇంకొక మాట ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా. హైడ్రా చేసేది న్యాయమే అయితే, హైడ్రా చేసేది కరెక్టే అయితే అర్ధరాత్రులు, అపరాత్రులు, శనివారాలు, ఆదివారాలు ఎందుకు వస్తారండి? నోటీస్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు నోటీస్ ఇవ్వవు? నువ్వు నిజంగా నువ్వు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నువ్వు చేసే పని కరెక్టే అయితే నోటీస్ ఇవ్వడానికి, ప్రజల దగ్గర ఉన్న కాగితాలు చూడడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? తెలంగాణలో సామెత ఉంది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అని. ఒక్కసారి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో అది కూడా చూడండి ఒక్కసారి. అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంటు, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? అయినారు కదా ఆయన సుభాషితాలు. క్రిమినల్ వేస్ట్ కూలగొట్టడం తప్పు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కూలగొట్టడం తప్పు, కూల్చివేతలు తప్పు. క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ తప్పులైతే రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, నేను చెప్పింది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు. తప్పు జరిగితే క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజ్ చేయండి, నోటీసులు ఇవ్వండి, కూలగొట్టకండి. కట్టిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇంకోటో చెప్తున్న మాటలు కాదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చెప్పిన మాటలు. అందుకే నేను అన్నది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం మీ అందరికీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. కాబట్టే ఖచ్చితంగా మీ బాధ ప్రభుత్వానికి తెలవాలి, మీ బాధ ప్రజలకు తెలవాలి. ముఖ్యంగా నేను మీకు ఒక మాట మాత్రం మళ్ళీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం నాకు తెలిసి న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నాకైతే లేదు. ఎందుకంటే కూలగొట్టిందే వాళ్ళు, అన్యాయం చేసిందే వాళ్ళు. అటు వాళ్ళు న్యాయం చేస్తారని నేను అనుకోడు. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ రోజులేమీ లేదు, కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. మీకు 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 ఒక్క నిమిషం, మీకేదో నేను సాంత్వన కోసమో, మీకేదో ఇప్పటికిప్పుడు మీ మనసు గెలుచుకోవడానికి నేను చెప్తున్న మాట కాదు. 10 ఏళ్ళు మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని నడిపాం. 10 ఏళ్ళు పేదవాడికి అవసరమైతే సహాయం చేసే పని చేసినాం తప్ప చెడగొట్టే పని ఎక్కడా కూడా చేయలేదు. అందుకే ఇవాళ కొద్దిమంది మిత్రులు, చాలామంది వచ్చారు మీరు, కొద్దిమందితో, ఎందుకంటే ఇంకా పిలిస్తే 1000 మంది వస్తారు. ఇవాళ హైడ్రా బాధితులు 1000 మంది ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని పిలిచాము. ఇవాళ ఆ మిత్రులు నేను ఇక్కడ పిలుస్తాను కొంతమందిని. వారు మీతో వారి అనుభవాన్ని, వారి యొక్క జీవితాన్ని ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా మొయిన్ ఆయక కొండాపూర్సే ఒక టీ షాప్ నడుపుతున్నారు. నో నోటీస్, ఆయనకు ఒక నోటీస్ ఇవ్వలేదు. ఆయన గురించి
ఆయనకి ఏం నష్టం జరిగింది, ఏం జరిగింది ఆ బోలి మోయిన్. కొండాపూర్లో టీ షాప్ పెట్టుకున్నా, ఏం పని లేక మంచిగా నడుస్తుండే. అలా సడన్గా వచ్చి పొద్దున్నే కులగొట్టేసేసారు. పోయేసరికి సామాన్లు కూడా తీయనీయకుండా అప్పు చేసి సామాన్లు తెచ్చుకొని నడిపించుకున్నా. మొత్తం గుల్లగొట్టేసి సార్ ఒక 10 నిమిషాలన్నా టైం ఇవ్వండి అంటే 10 నిమిషాలు టైం లేదు, ఏం లేదు, నీకేం చెప్పాం మేము, మా అంతే ఉంటుంది, కుల్లగొట్టేస్తాం, మా దగ్గరికి గిట్ట రావద్దు అన్నారు సార్. అంతే దూరంలో నిలబడి చూసినాం కానీ ఏమన్నా లేకపోయాం. కిतना नुकसान हुआ आपको? 3-4 लाख का नुकसान हुआ సార్. 3-4 లక్షలు నష్టమైంది. రోజు ఎన్ని డబ్బులు వస్తుండే నీకు? ఆదాయం ఎంత వస్తుంది రోజు? ఆదాయం రోజుకు ఒక 1500-1000 రూపాయలు అట్లా సంపాదించుకున్నాం. 1000-1500 వస్తుంది పన్నెళ్ళకి అట్లా పోయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు కోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ఏం న్యాయం జరగలేదా? ఎక్కడ పోయినా కానీ అది అంతేగా గుల్లగొట్టేసారు. వాళ్ళ దగ్గరికి ఏం పోయినా ఏం చేయలేం, మనం వాళ్ళదే నడుస్తుంది, మనం ఏం చేయదు, కామ్గా ఊకోవాలి అన్నారు సార్. థ్యాంక్ యూ మోయిన్. నెక్స్ట్ పోచమ్మ గారు కొండాపూర్ నుంచి. పోచమ్మ గారు ఇందిరమ్మ ఆనాడు 1980లో ఇందిరమ్మ గారు పట్టాలు ఇచ్చారు. మీరు కూర్చోండి అమ్మా, కూర్చో. మీరు చెప్పండి మీకు ఎప్పుడు వచ్చింది పట్టా? మాకు పిల్లలు కావద్దని ఆపరేషన్ చేసి ఇచ్చారు మా పెద్దలకు. ఎప్పుడు ఇచ్చారు? ఏ టైంలో ఇచ్చారు మీకు? ఎన్ని ఏళ్ళు అయిందో సార్? 40 ఏళ్ళ కిందట. 50 ఏళ్ళు అవుతుంది. ఇక నమ్మసలోడు చేసి నమ్మసలోడు చచ్చిపోయి ఇక నేను ఇంట్లోనే ఉంటున్నా సార్. న్యాయంగానే. ఎంతమంది పిల్లలు పోచమ్మా మీకు? నాకు 2 కొడుకులు, కొడుకుకు 4 ఆడపిల్లలు సార్. అక్కడనే 40 ఏళ్ళకి వెళ్ళి ఉండేది. ఆ భూమి మీద బతికి నమ్మకూడదు చచ్చిపోయాడు. ఏడోకు. ఇప్పుడు ఎక్కడ ఉంటురమ్మా? ఇప్పుడు ఎక్కడ ఉంటుర్రు? అక్కడ ఆఫీస్ కాడనే ఉంటుర్రా? ఏడోకు. మేము ఉన్నాం, నీకు ధైర్యంగా ఉండు, న్యాయంగా కొట్లాడి మీకు న్యాయం చేపిస్తానికి రమ్మన్నా. దబ్బన వీళ్ళు చేయకపోతే 2 నెలలలో నేను చేస్తా. 40 ఏళ్ళ కిందట వాళ్ళకు ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. ఏం పేరమ్మా? లింగమ్మ. ఎక్కడ ఉంటున్నావు లింగమ్మ? ఆఫీస్ కానీ ఉంటాం. ఆర్టీ ఆఫీస్ కానీ ఉన్నారు. ఇల్లుగులో కొట్టిరు మొత్తం. దాన్ని గుడిసేసుకున్నారా? ఏం చేసిరు మరి? చేసి ఇట్లా చేసిరు సార్ మా బతుకు. ఇప్పుడు గుల్లకాడక తింటున్నాం. మీరేం రంది పెట్టుకోకురి అమ్మా. పోచమ్మా ఏడోకు. లింగమ్మ నేను మీకు సాయం చేస్తా. మీ జాగా మీకు అయ్యేటట్టు చేద్దాం. మధుసూదన్ కుమార్ గారి నాన్న ఆర్మీలో పనిచేసిండ్రు, దేశం కోసం పనిచేసిండ్రు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్నగారికి వచ్చిన మెడల్స్, ఆర్మీలో వచ్చిన మెడల్ 1 కాదు 2 కాదు, గిన్ని మెడల్స్ వచ్చినాయి. గట్లాంటి ఆయన తెలిసి తప్పు చేస్తాడా? ఇప్పుడే ముఖ్యమంత్రి ఏమన్నాడు, తెలియక తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయాలి, తెలియక తప్పు జరిగితే వాటిని సరిదిద్దాలి అని చెప్పిండు. ప్రభుత్వం బాధ్యత అని చెప్పిండు. आप बोलिए. So I'm staying from here last 25 years. Now when the Congress got formed here, बहुत डराया गया हम लोगों को. हमेशा कॉल करके बुलाया जाता था, आप सेटलमेंट के लिए आओ, मुझे पैसे दो. बहुत सारे हमारे पास प्रूफ भी है, आप दे दो पैसे, नहीं तो हम बिल्डिंग डेमोलिश करेंगे. ये सब चाह हम लोगों ने मना कर दिया. नो वी वोंट गिव. एंड सो ये सब बहुत सारी प्रॉब्लम्स आई है. इलीगल मेरे ऊपर FIR भी किया गया एंड अगेंस्ट ऑफ आवर इलीगल डेमोलिशंस मैंने पुलिस कंप्लेन दिया है. अभी तक वो केस रजिस्टर नहीं हुआ है. व्हेन लाइक द MRO जब हमारे बिल्डिंग डेमोलिशंस के लिए आई थी तो हमने सारे कोर्ट ऑर्डर्स उनको दिखाया. उन्होंने स्ट्रिक्टली वो पढ़ने से भी मना कर दिया और उन्होंने ये बताया मुझे ये कोर्ट ऑर्डर कुछ भी काम नहीं करेगा, ये अभी हम जो डिसाइड करेंगे वो करेंगे. सेम डे सेम टाइम सर के ब्रदर को कोर्ट ने आई मीन स्टे दिया था. मुझे भी सेम टाइम दिया गया था. मेरा बिल्डिंग क्यों तोड़ा गया, उनके बिल्डिंग को क्यों नहीं तोड़ा गया? दिस इज द माय फर्स्ट क्वेश्चन मार्क. सेकंड वन, the Supreme Court and High Court full bench judgment we have, you can't demolition on the Sunday, Saturday, Sunday. मेरी बिल्डिंग को they started 9 PM and 12:15 PM को डेमोलिश किया गया. रंगनाथन सर ने कोर्ट में क्या बोला कि हमने डेमोलिश नहीं किया, जबकि उनके DSP वहाँ बैठ करके पूरी वी हैव द CC फुटेज एंड एवरीथिंग, घर को तोड़वाया गया और इन लोगों ने क्लैप किया उस दिन आकर के हमने घर तोड़ा है. सो जब से ये कांग्रेस गवर्नमेंट आई, ये जो भी छोटे छोटे ऑफिसर्स हैं ये सब जो है ना एक सिंडिकेट चला रहे हैं ये फॉर द ब्लैक मनी काइंड ऑफ थिंग.
ये घर तो लोन पे आई थी, टोटली कंस्ट्रक्शन वाज ऑन द लोन सर, सो आई एम पेइंग द EMI, नथिंग इज देयर राइट नाउ. एक మినిట్ మధు. yes sir. ఆయన చెప్పింది ఒకసారి మీకు తెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, ఆర్మీలో అన్ని మెడల్స్ గెలుచుకున్న వ్యక్తి, దాదాపు 7-8 మెడల్స్ దేశం కోసం కొట్లాడి మెడల్ తెచ్చుకున్న వ్యక్తి ఆయన కొడుకు ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి తప్పు చేస్తాడా మీరు ఆలోచించు. లంచాలు అడిగినట్ట ఎంఆర్ఓలు, లోకల్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు లంచాలు అడిగినారు. నేను ఇయ్యా అన్నాడు. ఎందుకంటే ఆర్మీ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాడు కాబట్టి నేను లంచం గించం ఇయ్యా, ఎందుకు ఇస్తా, నేను నిజాయితీగా సంపాదించుకున్నా, నిజాయితీగా కట్టుకుంటున్నాను, ఎందుకు ఇవ్వాలి అని ఇయ్యలే. కక్ష కట్టిండ్రు. కట్టి ఎంబడబడ్డారు. కోర్టు ఆర్డర్ ఉండంగా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి, మధుసూదన్కి ఒకటే రోజు కోర్టు ఆర్డర్ వచ్చింది. ఏమని? స్టే, కూలగొట్టొద్దు అని. ఆయనదేమో కూలగొట్టలే. ఈయనది రాత్రి 9:30కు ప్రారంభించి రాత్రి 12 గంటల లోపల 3 గంటల లోపల కూలగొట్టిండ్రు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది శనివారాలు ఆదివారాలు కూలగొట్టొద్దని. అంటే హైడ్రా అనేటోడు, రేవంత్ రెడ్డి అనేటోడు మేము సుప్రీంకోర్టు కంటే పెద్దోళ్ళం అనుకుంటాను. మానసి ఆయన బిడ్డ, మధుసూదన్ గారి బిడ్డ పాప మానసి. చూడు. Good morning, KTR uncle. My name is, this is Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा, इट्स ओके. आप ले लीजिए प्लीज. टेक केयर ऑफ हर. नो आई अंडरस्टैंड, इट्स ओके बेटा, आप बैठ जाओ. प्लीज टेक केयर ऑफ योर डॉटर प्लीज. मधु, आई विल स्टैंड बाय यू, आई एश्योर यू. आप बेटी को देख लीजिए क्योंकि आई थिंक प्लीज. थैंक यू फॉर कमिंग अम्मा. थैंक यू so much. And Mansi, sorry to put you in the spot here. My apologies. దుర్గమ్మ గారు గాలిపోచమ్మ బస్తీ, గాజుల రామారం వచ్చిండ్రా? మీరు చెప్పండి దుర్గమ్మ, ఏమైంది, ఎట్ట జరిగింది? అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేసాం, నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు ఒకగానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో. 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు మీరు చెప్పండి. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి, ఈ పిల్లడు చావుబతుకులైపోయిందండి. ఆ రోజు బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. మరీ ఘోరంగా చేసి, మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. దేన్ని తీస్తారు? ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా. మీకు హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కొట్టేశారు. స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు. అది ఇవన్నీ ఉంటే మరి అధికారులకు చూపెట్టలేదా? అధికారులు చూపించాం సార్. నా చిన్న తమ్ముడు వికలాంగుడు, వాడంటే నాకు ప్రాణం, చనిపోయాడు. నాకు ఏమీ వద్దు సార్. నేను చనిపోయే లోపలైనా సరే ఆ ఆశ్రమంలో 10 మంది పిల్లలు బతుకుతున్నారంటే నాకు చాలు. అమ్మ చెప్పింది విన్నారా? నా తమ్ముడు వికలాంగుడు, తమ్ముడిని చూసి అట్లాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దని చెప్పి కొంతమంది కన్నా నేను హెల్ప్ చేయాలని చెప్పి ఒక 10 మంది కోసం ఒక ఆశ్రమం పెట్టుకున్నాను. ఈ రకంగా వచ్చి అరాచకంగా మమ్మల్ని నిలగొట్టినారు. కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా ఇట్లా చేస్తున్నారు. చేసి ఇవాళ మమ్మల్ని మెడల్ బట్టి అక్కడి నుంచి గెంటుతున్నారని చెప్తున్నారు. దుర్గమ్మకి నేను ఇచ్చే మాట మీ అందరి తరపున, మీ అందరి ముందు, ఈసారి గవర్నమెంట్ గాని వచ్చింటే ఆశ్రమం మనమే కట్టేటోళ్ళం. లేని పక్షంలో అయినా సరే మీకు కట్టించే బాధ్యత నాది. ఇట్లాంటి పిల్లలకి సేవ చేసే వాళ్ళని కూడా మెడల్ బట్టి నూకేస్తే, వీళ్ళ మీద కూడా హైడ్రా పడగబట్టి కొడితే ఇంకా మరి గవర్నమెంట్ ఉన్నది ఎవరి కోసం మీరు ఆలోచించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఇది పద్ధతి అయితే కాదు. మీరు చేయాలనుకుంటే పెద్దవాళ్ళని, ఇప్పుడు పెద్ద వాళ్ళు, మీ మంత్రులు, మీ సామంతులు, మీ తమ్ముడు, వీళ్ళందరూ కట్టుకున్న రాజభవనాలు ముందు కూలగొట్టు. లేదు నాలాంటి వాళ్ళ మీద కోపం ఉంటే మాయి కూలగొట్టు. కానీ వీళ్ళ కడుపు కొట్టి ఏం సాధిస్తుంది ప్రభుత్వం, దయచేసి ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా, ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా శాసనసభలో కూడా దుర్గమ్మ మీ తరపున ఈ సమస్యను లేవనెత్తే బాధ్యత మాది. సార్ అందరికీ దయచేసి జూబ్లీ హిల్స్
ఎన్నికల గురించి ఇంకో దాని గురించి వద్దు. ఆఖరికి వెంకటమ్మ గారు, గాజుల రామారం వెంకటమ్మ గారు వచ్చినారా? ఏమైంది వెంకటమ్మ? కూర్చోమ్మా, మైక్ దగ్గర పెట్టుకోండి, చెప్పండి ఏం జరిగింది, ఏమేమైంది మీతో అని చెప్పండి. నువ్వు ఇటు రాత పక్కన. పడేసిరు సార్. అమ్మా ఇళ్ళన్నీ పడేసిరు. ఇండ్లు పడేసిండ్రు. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడు ఒకసారి పడేసి. బిడ్డనా? ఏమవుతుంది తను? పక్కింటాము సార్. పక్కింటామేనా? అచ్చా, మీరు కూడా అదే బస్తీలో ఉంటారు. ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు ఆడ? మేము 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మరి సడన్ గా ఏమైనా కాగితం గీతం ఏమైనా పంపిర్రా మీకు? లేక ఏం ఇన్ఫర్మేషన్ లేదు, నోటీస్ లేదు, ఏం లేదా? ఏం లేదు సార్. ఎగ్దమ్ వచ్చి కొట్టేసిరా? 4:30కు డ్యూటీకి పోతా సార్. జిహెచ్ఎంసీ పని చేస్తారు. మీరు జిహెచ్ఎంసీలో పని చేస్తారా? ఏం పని చేస్తారు మీరు? స్వీపింగ్ పని చేస్తారు. స్వీపింగ్ పని చేస్తారు. అయితే అందరు లేచిండ్రు, వచ్చి ఎక్కడోళ్ళని అక్కడ గుంచి పడేసి ఇండ్లు పడేసి మొత్తం. గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని గుడిసెలకి వెళ్ళి గుంజేసిరు సార్. మొత్తం అసలు పెద్దరమాస సార్, ఆ రోజు పెద్దరమాస రోజు పువ్వులు తెచ్చుకోనికి ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళి పువ్వు తెచ్చుకోనికి. అసలు పెద్దరమాసాన్ని చూడకుండా గిట ఇండ్లకు తాళాలు ఎందుకున్నాయి, ఎందుకు లేరు మనుషులని మొత్తం ఎక్కడిదక్కడ నేల మట్టం చేసేసి సార్. గండెమ్మ సార్, అక్కడే సార్. చాలా దారుణం సార్. ఏమని అంటే మాటికి ముందు వాళ్ళు ఏమంటారు అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కురు. పిడిసి వచ్చారు, కొట్టిండ్రు. పడిపోతా అప్పుడప్పుడు. బంద్ అయితే లేదు. ఈ హాస్పిటల్ పోయినా బంద్ కాలేదంటే చూపెట్టాలి దవాఖానలో, అది ఎందుకంటే సేఫ్టీకి అవుతుంది. లేకపోతే వస్తుంది పోతున్నా సార్ హాస్పిటల్కి. నేను ఫస్ట్ అయితే వైద్యం చేపిస్తా, మన అనిరుద్ధ్ వైద్యం చెప్పియాలా. తప్ప ఒక పని చేస్తామ్మా, అమ్మ నీకు మంచి హాస్పిటల్లో ముందు వైద్యం చేపిస్తా. ఎందుకంటే ఫస్ట్ నీ చెయ్యి అంత అమ్మాయి పడిపోయి గుంజుకపోతే మొత్తం దెబ్బలు తాకినాయి, ఫిట్స్ వచ్చినాయట. దానికి మొత్తం ఇంకా కూడా పుండ్లు బంద్ కాలే. మీ అమ్మనా? నమస్తే అమ్మా. ఎంపీ ఉండగానేమో మా ఏరియాకి వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్. ఇప్పుడు ఎంపీ ఉండగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎంత దారుణం అంటే పండగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్. పండగ పెద్దరమాస సార్, బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి. హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గులగొట్టిండు సార్ ఈ సంవత్సరం. మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని. పెద్ద రోజు పడిపోయింది కూడా నాకు సోయలేదు సార్. అమ్మా మాట్లాడింది ఒకటే. ఒక్కసారి అటు చూడు, ఒక్కసారి అటు చూడు. ఈ అమ్మాయి అటు చూడం, ఒక అటు తిరుగు. అమ్మాయి తన పేరు వెంకటమ్మ గారు. ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు. మీరు గరీబోళ్ళు ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి. వచ్చి మీరు ఇంకా వేసుకోండి, ఇంకా గుడిసెలు వేసుకోండి, ఇంకా జాగా తీసుకోండి, మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు. కానీ మేము ఏ ఒక్కరి దగ్గర కూడా ₹1 కూడా మేము తీసుకోలేదు, ఎవరికి ఇయ్యలేదు. అమ్మా మీ అందరికీ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది. మీరు ₹1 మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున. నెంబర్ 1. నెంబర్ 2, న్యాయ పోరాటం చేసి కూడా కొంతమంది మధుసూదన్ గారు లాంటి వాళ్ళు, ఆ ప్రతీక్ శర్మ లాంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకు కొంతమందికి ఆర్డర్లు ఉండంగా కూడా, దుర్గమ్మ గారికి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు. మిగతా వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర కాగితాలు ఉంటే ఇక్కడ మన లాయర్లు ఉన్నారు, మొత్తం ఆ లాయర్ల టీం మీతో ఉంటుంది. వాళ్ళు మొత్తం మీకు సలహాలు ఇస్తారు, న్యాయ సలహాలు. మీకు ఎట్లా కొట్లాడదాం, ఏం చేద్దాం, న్యాయపరంగా మీకు ఏ రకమైన రక్షణ. ఏమా పెద్దరామాస రోజు పొద్దున్న 4 వచ్చారు సార్. వచ్చి మొత్తం గులగొట్టేసారు. చిన్నపిల్లలు ఇబ్బంది అయిపోయింది మాకు. ఇట్లా పేపర్లు ఉన్నాయని చెప్తే కూడా చూడకుండా మొత్తం అన్నీ తీసేశారు సార్. ఆ రోజు సండే అమావాస్య, ఇంకా ఆ రోజు పండగ ఉంది, ఏవి కుళ్ళ ఉండవు కదా సార్. మేము చెప్పినాం మాకు కొంచెం టైం ఇవ్వండి అని చాలా అడిగినాం. కాళ్ళు పట్టుకుంటే యాక్టింగ్ చెయ్యకమ్మా అని చెప్పి పోలీసు వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు సార్. సారీ అమ్మా, మా అందరి తరపున నీకు నీ పిల్లలకు సారీ. కాకపోతే దీనికి మొత్తం కూడా లీగల్గా కొట్లాడచ్చు, న్యాయం జరుగుతుంది, లీగల్గా కొట్లాడచ్చు. న్యాయమూర్తుల దగ్గర పోదాం, అసెంబ్లీలో కొట్లాడదాం. ఏది కాకపోతే ఆఖరికి నేను మళ్ళీ చెప్తున్నా, మేము వస్తాము, రాగానే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత మాది. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు రండి సార్, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ, మొత్తం పార్టీ ఆఫీస్ అంతా బాధ్యత వారిదే. వారు కూడా ఇప్పుడు మీతో ఇక్కడే ఉంటారు. న్యాయవాదుల బృందంతో మీరు ఎవరెవరు కలవదలుచుకుంటే వాళ్ళు కొద్దిగా ఓపికగా, ఒక అర్ధగంట అటు ఇటు అయినా ఓపికగా ఉండండి. చంద్రశేఖర్ రెడ్డి సార్ ఇక్కడే ఉంటారు మీతో పాటు. 10 మంది న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ మీకు హైకోర్టుకు పోవాలన్నా, ఏ కోర్టుకు పోవాలన్నా మీకు న్యాయం చేపించే బాధ్యత నాది. నీ పేరేందమ్మా? సార్ నా పేరు జ్యోతి అండి.
ఆ రోజు పెత్తరమాస రోజు పొద్దున్నే అసలు తెల్లారలేదు, 4 గంటలకల్లా వచ్చేసి మా ఇండ్లన్నీ కూలగొట్టేశారు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, బతిమలాడాం సార్. మాకు కరెంట్ తీసేశారు, నీళ్ళు ఆ రోజు పండగ పూట స్నానం లేదు, అందరం అలాగే ఉన్నాం. బతిమలాడుతున్నా వదలలేదు. మేమేం కోరట్లేమండి, చాలా ఉన్నోళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళట్లేరు గవర్నమెంట్ ఈ హైడ్రా అనేది, కానీ మా గరీబోళ్ళ మీద పడుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమేం కోరట్లేము సార్, మేము అడుగుతున్నాం. మేము ఎక్కడైతే ఉంటున్నామో మా జాగాలు మాకే కావాలి. ఇప్పుడు రేవంత్ సార్ ఏం చేశారు, ఫ్రీ బస్సులు అన్నట్టు పెట్టారండి. ఫ్రీ బస్సులు మా ఆయన ఆటో నడుపుతాడు, ఆటో నడవట్లేదు. మీకు కూడా తెలుసు, ఫ్రీ బస్సులు అన్నట్టుగా చాలా మంది బస్సులకి వెళ్ళిపోతున్నారు, ఆటోలు నడవట్లేదు. మీరు ఏడవకండి, పిల్లలు ఏడుస్తారు, కొట్లాడదాం, గట్టి కొట్లాడదాం. సో మీ ప్రభుత్వం వచ్చాకైనా మాకు న్యాయం చేస్తారేమో ఆశతో ఈరోజు వచ్చాను.